అందరికీ నమస్కారం. బంగారు నగలతో పారిపోయిన ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్. తీవ్ర టెన్షన్ లో ఖాతాదారులు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. రాయచోటిలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజర్ అయితే ఖాతాదారులు బంగారం నగలతోనైతే వెళ్లిపోయారన్న ప్రచారం అయితే బంగారం పెట్టిన ఖాతాదారుల గుండెల్లో రైలు పరిగెత్తించాయి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్ వచ్చేంత వరకు కూడా బ్యాంకు తాళాలను తెరవడానికి వీలు లేదని చెప్పి భీష్మించు కూర్చున్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఖాతాదారులకు సర్ది చెప్పి అనుమానాలు ఉంటే గనక బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని చెప్పి నగలు చూపించకపోతే అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పి సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్ చేయడానికి సమ్మతించారు. ముతూట్ ఫైనాన్స్ ఖాతాలోని సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్లు బంగారం అయితే అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి వాళ్ళు, పై వర్గాలు కూడా ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారం అంతా కూడాను అత్యవసర పరిస్థితుల్లోని వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోని సంబేపల్లి మండలం గున్నిగుంట్ల గ్రామం కత్తివాండ్లపల్లకి చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముతూట్ ఫైనాన్స్ లో పెట్టి 11.36 లక్షల రూపాయలని మొత్తంగా రుణం తీసుకున్నారు. అయితే రెవెన్యూవల్ నిమిత్తం బ్యాంకు మేనేజర్ కు తన ఖాతా నెంబర్ ఉన్న ఖాళీ చెక్ ని అయితే అందజేశారు. అయితే ఆ చెక్ తో గోల్డ్ లోన్ కు జమ చేయకుండానే మేనేజరు పసుపులేటి సురేష్ తన భార్య చెన్నమనేని లక్ష్మీదేవి పేరునైతే 9,50,000 రూపాయలు డ్రా చేస్తున్నట్లుగా బ్యాంకు ఎదుట మీడియాకు వివరించాడు. 2 రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయం పైన రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు కూడా రావడంతో బ్యాంకులోని జరిగిన అవకతవకలపైన బ్యాంక్ మేనేజర్ నరేష్ ను ఫోన్ ద్వారా వివరణ కోరారు. ఉమామహేశ్వర్ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్ ద్వారా రుణం తీసుకున్న డబ్బులకు మాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. 2 రోజులుగా తాను వ్యక్తిగత కారణాల వల్ల సెలవులో ఉన్నానని ఆయన తెలిపారు. ఈ సమయంలో ఉమామహేశ్వర్ రెడ్డి అయితే బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలుపుతున్నారు. ఇదే విషయం ఖాతాదారుల్లో కూడా గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటన పైన రాయచోటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అంటున్నారు. ఇదంతా తెలియక నిజంగానే అతను ఎక్కడ నగలు పెట్టుకొని పారిపోయాడో అన్న భయంతో అయితే అధిక వడ్డీలకి బయట నుంచి డబ్బులు కూడా తీసుకొచ్చి తమ నగలు తీర్పించుకోవడానికి అయితే బ్యాంకుల చుట్టూ పరుగులు తీస్తున్నారు ఖాతాదారులు అందరూ. అయితే ఇదంతా నిజం అనుకొని ఒకే రోజులోని 40 లక్షల రూపాయలు చెల్లించి మరి బంగారాన్ని కూడా పొందినట్లుగా తెలుస్తుంది ఖాతాదారులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.